వాటర్ అండ్ బ్లడ్ కెనాట్ ఫ్లో టుగెదర్. నిన్న ప్రధానమంత్రి మోదీ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో చెప్పారు. పెట్టాల్సిన వాళ్ళకి కడుపు నిండా పెట్టారు, అలాగే చేరాల్సిన వాళ్ళకి చెవి నిండా చేరింది. రక్తం కారేలా చెప్పారు. ఆయన కార్పిస్తా అన్నాడుగా, రక్తధారలు కార్పిస్తాం, సింధు నదీ జలాలను కనుక మీరు విడవకపోతే, సింధు నదీ జలాలు పారకపోతే మరి అక్కడ భారతీయుల రక్తం పారుతుందన్నాడు బిలావర్ భుట్టో అని. స్వయంగా ఆయన కుటుంబం టెర్రరిస్టు ఫ్యామిలీ విక్టిమ్స్. వాళ్ళ తాతను ఊరి తీశారు, తల్లిని టెర్రరిస్టులు చంపేశారు. ఆయన ఈ ఆఫ్ బాయిల్డ్ ఎక్కి బిలావర్ భుట్టోకి సిగ్గు లేదు, లజ్జా కూడా లేదు. ఆయన ఏం మాట్లాడతాడు, రక్తం పారిస్తాడట. సరే, దానికి ప్రధానమంత్రి ఏం మాట్లాడారో మనం ఇప్పుడు వరుసగా ఆయన 5-6 కాంటెక్స్ట్ల గురించి మాట్లాడారు, 5-6 ముఖ్యమైన విషయాలు. అలాగే న్యూక్లియర్ దానికి సంబంధించి మాట్లాడారు. ఒక్కొక్క దాన్ని అనలైజ్ చేసుకుంటూ వెళ్దాం ఆయన ఏం మాట్లాడారు అనేది. ऑपरेशन सिंदूर न्याय की अखंड प्रतिज्ञा है. 6 मई की देर रात, 7 मई की सुबह पूरी दुनिया ने इस प्रतिज्ञा को परिणाम में बदलते देखा है. भारत की सेनाओं ने पाकिस्तान में आतंक के ठिकानों पर, उनके ट्रेनिंग सेंटर्स पर सटीक प्रहार किया. आतंकियों ने सपने में भी नहीं सोचा था कि भारत इतना बड़ा फैसला ले सकता है. ऑपरेशन सिंदूर न्याय की अखंड प्रतिज्ञा है. సో విన్నాం కదా, పాకిస్తాన్ కల్లో కూడా ఊహించుండదు భారతదేశం ఇంత కఠినమైన నిర్ణయం తీసుకుంటోంది అండ్ ఎదురు దాడికి సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆయన మాటల్లో ఒక భరోసా, జాతి మొత్తానికి భరోసా, భారత జాతి మొత్తానికి భరోసా అక్రాస్ ద పార్టీ లైన్స్. అండ్ కొన్ని కోట్ల మంది ఆయన ఏం మాట్లాడబోతున్నారు. పాకిస్తాన్ మంత్రులు కార్టూన్ క్యారెక్టర్ల మాదిరి ఏది పడితే అది మాట్లాడుతూ వచ్చారు. బట్ ఎక్కడ అంటే ఒక పరిణితి చెందిన పరిపూర్ణమైన నాయకుడు, దేశ నాయకుడు ఎలా మాట్లాడతాడనే దానికి నరేంద్ర మోడీ గారు బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన మాట్లాడాడు, వాళ్ళ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ దిక్కులేని ఆ బేలతనంతో ఆయన మాట్లాడిన తీరు వాళ్ళ నేషనల్ అసెంబ్లీలో. మా దగ్గర డబ్బుల్లో రేపొద్దున బ్రేక్ఫాస్ట్ చేద్దామన్నా జీపింగ్కి ఫోన్ చేస్తే ఆయన జీపే చేస్తే ఆ వచ్చే డబ్బులతో మేము బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి, మొత్తం ఏదో 10 మంది, మీ సంతోషం అని జీపింగ్ ముందు సాగిలపడిన పరిస్థితి. వాళ్ళు జీపింగ్ చైనా కుట్రలన్నీ కూడా ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. వాళ్ళకు ఆర్మీ చీఫ్ ఉన్నాడు మునీర్, ఆయన బంకర్లో దాక్కున్నాడో, దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయాడో, పారిపోయాడో ఎవరికి తెలియదు. ఆయన పేరుతో మాత్రం ప్రకటనలు వస్తుంటాయి. సో ప్రధానమంత్రి 3 అంశాల మీద క్లారిటీ ఇచ్చారు. న్యూక్లియర్ బ్లాక్మెయిలింగ్కి మేము తలగ్గాం. ఇంకోటి చర్చలు అంటూ జరిగితే 2 అంశాల మీద జరుగుతాయి, ఉగ్రవాదం మీద, పీఓకే మీద జరుగుతాయి. మూడోది సింధు జలాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. సో దాని గురించి ఏది మాట్లాడాల్సినా సరే ముందర ఉగ్రవాదం గురించిన ప్రీ కండిషన్. నువ్వు ఆ క్యాంపులు ధ్వంసం చేస్తావా, ఎత్తేస్తావా, లష్కర్ ఎ తోయిబా, జైషే మొహమ్మద్ క్యాంప్స్ని డిస్మాంటిల్ చేస్తావా లేదా. అండ్ 4వది, భారతదేశంలోకి ఉగ్రవాదుల్ని మీ కర్మాగారం నుంచి, మీకు ఒక కర్మాగారం ఉంది ఉగ్రవాదుల తయారీ ఉత్పత్తి కేంద్రం, అక్కడి నుంచి జనాల్ని పంపించడం ఎప్పుడు మానేస్తావు. ఇవన్నీ చెప్పిన తర్వాతే డైలాగ్ ఉంటుంది, లేకపోతే డైలాగ్ అనేది వీటితో మాత్రమే జరుగుతుంది. ఇది చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు. సరే, पाकिस्तान बचने के रास्ते खोजने लगा. पाकिस्तान दुनिया भर में तनाव कम करने के लिए गुहार लगा रहा और बुरी तरह पिटने के बाद इसी मजबूरी में 10 मई की दोपहर को पाकिस्तानी सेना ने हमारे डीजीएमओ को संपर्क किया. तब तक हम आतंकवाद के इंफ्रास्ट्रक्चर को बड़े पैमाने पर तबाह कर चुके थे. आतंकियों को मौत के घाट उतार दिया गया था. సో విన్నారు కదా, 10th మే నాడు పాకిస్తాన్ డీజీఎంఓ, డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్, మన డీజీఎంఓ, భారత్ డీజీఎంఓకి ఫోన్ చేశారు సీజ్ ఫైర్కి సంబంధించి. అప్పటిదాకా మేమేం మాట్లాడలా, మా మీద అలాంటి ఒత్తిళ్ళు లేవు, వాళ్ళు మాట్లాడారు ముందరనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన క్లారిటీ. చాలామందికి అప్రహెన్షన్స్ ఉన్నాయి కదా, ప్రత్యేకంగా చాలా లెఫ్టిస్ట్ ఓరియంటేషన్తో నడుస్తున్న మీడియా,
అలాగే జార్జ్ సొరేస్ ఆధ్వర్యంలో నడిచే కొన్ని మీడియా గుంపులు గ్రూపులు అవన్నీ చేసిన విష ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెక్ పెట్టారు. टेरर और टॉप एक साथ नहीं हो सकते. टेरर और ट्रेड एक साथ नहीं चल सकते. और पानी और खून भी एक साथ नहीं बह सकता. मैं आज विश्व समुदाय को भी कहूंगा, हमारी घोषित नीति रही है, अगर पाकिस्तान से बात होगी तो टेररिज्म पर ही होगी. अगर पाकिस्तान से बात होगी तो पाक ऑक्युपाइड कश्मीर पीओके उस पर ही होगी. प्रिय देशवासियों, आज बुद्ध पूर्णिमा है. भगवान बुद्ध ने हमें शांति का रास्ता दिखाया है. शांति का मार्ग भी शक्ति से होकर जाता है. मानवता शांति और समृद्धि की तरफ बढ़े, हर भारतीय शांति से जी सके, दम स्पष्ट है. సో విన్నారు కదా ప్రధానమంత్రి ఏమన్నారు, టెర్రర్ అండ్ టాక్స్ దే కెనాట్ గో టుగెదర్ అండ్ టెర్రర్ అండ్ వాటర్, ఇది కూడా అటు ఉగ్రవాదం చేస్తూ ఇటు మాకు నీళ్లు కావాలంటే కుదరదు. అండ్ అలాగే వాటర్ అండ్ బ్లడ్ దే కెనాట్ ఫ్లోట్ టుగెదర్, రక్తం పారిస్తానన్నాడు కదా, అవి కూడా మీకు సాధ్యం కాదు. ముందర పీఓకే గురించి మాట్లాడు, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గురించి మాట్లాడు, మీ ఉగ్రవాద నిర్మూలన గురించి మాట్లాడు, మిగిలిన అప్పుడు మాట్లాడదాం. అంతేగాని చర్చలు అనేవి మీరు ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకునే పద్ధతిలో వెళ్ళాలంటే కుదరదు. అండ్ ఇంకోటి, అంతర్జాతీయ సమాజం మీద మేమేదో ఒత్తిడి తీసుకొచ్చి, మీకు భయపడి మేమేదో ఒత్తిడి తీసుకొచ్చి చేశామనే ఒక దుర్మార్గమైన అభియోగం మా మీద మోపే ప్రయత్నం వెస్ట్రన్ మీడియా ద్వారా మరి పాకిస్తాన్ చేసింది కదా, దానికి కూడా ఆయన సమాధానం చెప్పారు. వాస్తవం ఏంటనేది, నీరు పల్ల మెరుగు, నిజము దేవుడు ఎరుగు. నీరు ఎప్పుడు పల్లం వైపు పారుతుంది, వాస్తవం కూడా నిదానంగానే తెలుస్తుంది. ఎందుకంటే అక్కడెక్కడో నీరు వదిలితే అది డెస్టినేషన్ పాయింట్కి, ఆరిజిన్ పాయింట్ నుంచి డెస్టినేషన్ పాయింట్కి నీరు రావడానికి ఎంత సమయం పడుతుందో నిజం కూడా నెలకొండ మీదే తెలుస్తుంది. నిజం ఇవాళ ప్రపంచం తెలుసుకుంది, అదే ఆయన అన్నాడు. మొత్తం అంతర్జాతీయ సమాజానికి నిజం చెప్పడం కోసం ఇన్నాళ్ళు మేము సంయమనం పాటించాం. ఇవాళ మిమ్మల్ని మీరే ఎక్స్పోజ్ చేసుకున్నారు, మీ న్యూడిటీ ఏంటనేది బయట ప్రపంచానికి తెలిసిపోయింది. నగ్నంగా ఊరేగండి ప్రపంచ వీధుల్లో, మీ పరువుని మీరే తీసుకోండి, ఆల్రెడీ తీసేసుకున్నారు, ఇంకా ఏదన్నా మిగిలితే అది కూడా తీసేసుకోండి అని చెప్పి చాలా గట్టిగా తీవ్ర స్వరంతో ఆయన పాకిస్తాన్ హెచ్చరించారు. भारत की पराक्रमी सेनाओं को, सशस्त्र बलों को, हमारी खुफिया एजेंसियों को, हमारे वैज्ञानिकों को, हर भारतवासी की तरफ से सैल्यूट करता हूं. हमारे वीर सैनिकों ने ऑपरेशन सिंदूर के लक्ष्यों की प्राप्ति के लिए असीम शौर्य का प्रदर्शन किया. मैं उनकी वीरता को, उनके साहस को, उनके पराक्रम को आज समर्पित करता हूं. हमारे देश की हर माता को, देश की हर बहन को और देश की हर बेटी को ये पराक्रम समर्पित करता हूं. साथियों, 22 अप्रैल को भारत की पराक्रमी सेनाओं को, सशस्त्र बलों को, हमारी खुफिया एजेंसियों को, हमारे वैज्ञानिकों को, हर भारतवासी की तरफ से सैल्यूट करता हूं. విన్నారు కదా, ప్రధానమంత్రి చాలా అంటే పూర్తి భావోద్వేగాలతో కూడిన ఒక సందర్భాన్ని చాలా బ్యాలెన్స్డ్గా ఆయన అడ్రస్ చేసిన విధానం.
ప్రతి మహిళకి, దేశంలో ఉన్న ప్రతి బిడ్డకి నేను సెల్యూట్ చేస్తున్నాను. ఇటువంటి ఒక సంక్షోభ సమయాన్ని గుండె నిబ్బరంతో అధిగమించినందుకు గాను వారికి నా సాల్యూట్ అని చెప్పారు. సైన్యానికి చెప్పారు, దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి చెప్పారు, అండ్ దేశ భాగస్వాములైన మొత్తం ఎంటైర్ 140 crores జనాభాకి కూడా ఆయన చెప్పారు. ఈ సంక్షోభ సమయాన్ని అధిగమించే క్రమంలో ఎదురైన సవాళ్ళని మన సైన్యం ఎదుర్కొన్న తీరుని ప్రశంసించారు. అండ్ అలాగే పాకిస్తాన్కి గట్టి బుద్ధి ఎలా చెప్పాలో కూడా చెబుతూనే ఎలా చెప్పాలో కూడా చాలా డీటెయిల్గా వివరించారు. ఇవాళ అర్థం కావాల్సింది ఏంటంటే అంతర్జాతీయ సమాజానికి పాకిస్తాన్ ఏంటో అర్థమైపోయింది. అర్థం కావాల్సింది పాకిస్తాన్లోని టెర్రరిస్ట్ గ్రూపులకి. అది దేశం కాదు, ఒక టెర్రరిస్ట్ అవుట్ఫిట్, టెర్రరిస్టుల ఉగ్రవాదుల తయారీ కర్మాగారం, అంతే, ఉత్పత్తి కేంద్రం. అలా తీసుకొస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఆడపిల్లల్ని, యువతుల్ని, మహిళల్ని తీసుకొచ్చి బలవంతంగా పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కని దాదాపు 30 ఏళ్ళుగా ఆ పిల్లల్ని మళ్ళీ ఉగ్రవాద క్యాంపుల్లో పెట్టి ఉగ్రవాదులను తయారు చేసే ఒక పెద్ద ఫ్యాక్టరీ బహాల్పూర్ గురించి ఆయన మాట్లాడుతూ ఆ ముక్క అన్యాపదేశంగా చెప్పారు. ఎలా తయారవుతున్నారు ఇంతమంది ఉగ్రవాదులు? ఖచ్చితంగా అక్కడ తయారవుతున్న ఉగ్రవాదులు ఎవరు పాకిస్తానీ మూలాలు ఉన్నవాళ్ళు ఒక 10% ఉంటే 90% ఏంటంటే ఇలా బలవంతంగా వేరే దేశాల నుంచి తీసుకొచ్చిన మహిళలతో కన్న పిల్లలే. వాళ్ళు హిందువులు కావచ్చు, మరో మతస్థులు కావచ్చు, వేరే ధర్మం కూడా కావచ్చు. అంటే మన కళ్ళని మన చేత్తోనే పొడిపించే కార్యక్రమం పాకిస్తాన్ చాలా చాకచక్యంగా తెలివితేటలతోటి చేస్తూ వచ్చింది. బట్ దాన్ని బ్రేక్ చేశారు. భారతదేశం ఇవాళ ఎక్స్పోజ్ చేసింది. లేకపోతే ఉగ్రవాదులు ర్యాలీలు చేయటం ఏంటండి? ఎవరైనా కొవ్వొత్తులు పెట్టి శాంతి ప్రదర్శన చేస్తారు చనిపోయిన వారి మృతికి సంతాప సూచకంగా, వారి కుటుంబానికి సాలిడారిటీ వ్యక్తం చేస్తూ. వీళ్ళు జైషే మొహమ్మద్ చీఫ్ని, లష్కరే తోయిబా చీఫ్ వాళ్ళ బంధువులు ఎవరో చనిపోతే వాళ్ళ పేర్లతో సహా మెన్షన్ చేస్తూ భుజాల మీద రాకెట్ లాంచర్లు పెట్టుకొని ర్యాలీ చేస్తుంటే వాళ్ళ ఫోటోలు పెట్టుకొని, అది దేశమన్నా ఇంకేమన్నానా? వాళ్ళు తినేది అన్నమేనా లేకపోతే అశుద్ధం తింటున్నారా? కడిగి పారేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మొత్తానికి దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ లెసన్ ఫర్ పాకిస్తాన్ యాజ్ టోల్డ్ బై ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ.